వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. స్కిల్ యూనివర్సిటీలో బిల్లును బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త యూనివర్సిటీకి తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. 3 ప్రధాన ప్రాజెక్టులు మేడిగడ్డ సమ్మక్క సాగర్ మరియు గోదావరిపై సీతారామ సాగర్ లో భారీగా ఇన్ఫ్లో పొందుతున్నాయి. మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవి మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కొత్తగూడెం ఎస్పీ పోలీసులు కోరారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, స్టోరేజీ వివరాలను అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. గురువారం సాయంత్రం మరియు శుక్రవారం ఉదయం మధ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవపురాలో 207 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఇది ఈ సంవత్సరం తెలంగాణలోనే అత్యధికం. సింగరేణి గనుల్లో భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం OCM2 బొగ్గు గనిలో సైడ్ వాల్ కూలి 2 కార్మికులు మరణించిన తర్వాత గనులలో భద్రత మెరుగుపరచడానికి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం పటిష్ట చర్యలను తీసుకుంటామన్నారు. భద్రాచలంలో గిరిజన హస్తకళలు, చేనేత ఉత్పత్తుల మేళా జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రైఫెడ్ శిక్షణ అందించి ఆదివాసులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. అంగన్వాడీల్లో 3వ తరగతి వరకు విద్యను పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు తెలిపారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో 4వ తరగతి నుంచి విద్యను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను తెలిపారు. రాష్ట్రంలో సమీకృత రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన భూములు, గుర్తింపు, మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై సమీక్షించారు. తూర్పు నావికాదళం ఆంధ్రప్రదేశ్ వరదల నుండి 28 మందిని రక్షించిందని, తూర్పు నావికాదళం భారీ వరదల కారణంగా శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు తాము స్పందించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేవలం 1 నెలలో 31 మంది హత్యకు గురయ్యారని, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 560 మంది ప్రైవేట్, 690 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని, 2700 మంది ప్రజలు తమ గ్రామాలను విడిచిపెట్టారని ఆరోపించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ క్యాంపస్ లో శుక్రవారం నిర్వహించిన 61వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో PhD పట్టా అందుకున్నారు. మైక్రోసాఫ్ట్ అంతరాయం విమానాశ్రయాలు మరియు విమానయాన సంస్థలకు పెద్ద అంతరాయాలను కలిగిస్తుంది. ఇండిగో, స్పైస్ జెట్ మరియు ఆకాశ తమ ఆన్లైన్ చెక్ ఇన్ మరియు బోర్డింగ్ ప్రక్రియల్లో అంతరాయాలను ఎదుర్కొన్నాయి. తద్వారా వారి నెట్వర్క్ల్లో మాన్యువల్ మోడ్ కి మారవలసి వచ్చింది. ఢిల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అతిష 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి డిమాండ్ చేసింది. 2 లక్షల కోట్ల ఆదాయపు పన్నును అందించినప్పటికీ ప్రభుత్వానికి గత ఏడాదిలో ఏమీ ప్రతిఫలం లభించలేదని పేర్కొంది. రైతును అవమానించిన కొన్ని రోజుల తర్వాత పన్ను బకాయిలపై బెంగళూరు జీటీ మాల్ కు సీల్ వేసింది. మాల్ కు 3 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉందని, సెస్లతో కలిపి 3.55 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. విపత్తు నిర్వహణ చట్టాన్ని సవరించే బిల్లుతో సహా 6 కొత్త బిల్లులను వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంటులో వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ సెక్రటేరియట్ విడుదల చేసిన పార్లమెంట్ బులెటిన్ లో బిల్లుల జాబితాను ప్రచురించారు. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం నుంచి అమల్లోకి రానున్న శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను తగ్గిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్ హల్క్ హోగన్ తన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ట్రంప్ కు మద్దతుగా మిలాక్వాలోని రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్ వేదికపై తీసుకువచ్చాడు. జమ్మూ కాశ్మీర్ లోని దోడాలో ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన కెప్టెన్ బ్రిజేష్ దాఫాకు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని అతని పూర్వీకుల గ్రామంలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అనంతగిరిలో 14వ శతాబ్దానికి చెందిన కాకతీయ శిలాఫలకాలను పరిరక్షించాలి. అరుదైన శిలాఫలకాలను పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వారసత్వ సంపద శాఖను ప్రముఖ తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ ధ్యానపల్లి సత్యనారాయణ కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.